టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ 94వ వెండి రథోత్సవం జాతర వైభవంగా ప్రారంభం. ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ చైర్మన్. దేవనబండ సమీపంలో షార్ట్ సర్క్యూట్ తో లారీ దగ్ధం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవం జాతర భక్తుల సందడితో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వెండి రథాన్ని పురవీధుల్లో ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. రథోత్సవం సందర్భంగా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మునగాల మండల పరిధిలోని కొక్కిరేని గ్రామంలో యశోద హాస్పిటల్ వారి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్ పిలుపునిచ్చారు. కొక్కిరేని గ్రామంలో ములకలపల్లి కుమారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ కార్పొరేట్ యుగంలో వైద్యం పేదలకు మరింత దూరం అయిందని, ఎలాంటి వైద్య క్యాంపులను పేద ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పేద ప్రజలకు చిన్న చిన్న జబ్బులకు కూడా వైద్యం అందటలేదని, ప్రభుత్వం వైద్యం బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. కొక్కిరేనిలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో కంటి, గుండె, ఆర్థో, స్త్రీల వైద్య నిపుణులు పాల్గొని సుమారు 500 మందికి మెడికల్ చెకప్ నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈరోజు ములకలపల్లి కుమారి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా రాములు గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఏదైతే యశోద హాస్పిటల్ నుంచి వచ్చిందో రకరకాల జబ్బులకు వారు మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఇక్కడైందా, లేదు సూర్యాపేట అయిద్దా, లేదు హైదరాబాద్లో పోవాల్సి వస్తుందా అనేది వారు క్లారిఫై చేస్తారు. అదేవిధంగా మా కంటి హాస్పిటల్ నుంచి ఒక వ్యాన్ వచ్చింది. మీరు ఈ ఒక కొక్కిరేని గ్రామే కాదు, ఏ గ్రామంలో ఉన్న పేదవారైనా ఉచితంగా కంటి వైద్యం చేపడుతుంది. మీకు తప్పకుండా మీరు రావాలి. సూర్యాపేటలో మా హాస్పిటల్కి వచ్చి మీరందరూ కూడా కంటి వైద్యం చేయించుకోవాలని చెప్పి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ. కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలో దేవనబండ గ్రామ ప్రాంతంలో సోమవారం ఓ లారీలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న సమయంలో వాహనం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే లారీని రోడ్డు ప్రక్కన నిలిపివేశాడు.
కొద్దిసేపటికే మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఆస్పరి మండల పరిధిలో దేవనబండ గ్రామ ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ 94వ వెండి రథోత్సవం జాతర వైభవంగా ప్రారంభం. ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ చైర్మన్. దేవనబండ సమీపంలో షార్ట్ సర్క్యూట్తో లారీ దగ్ధం.